బై బై గణేష అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు. లక్షలాది మంది భక్తులతో నవరాత్రులు పూజలు అందుకున్న విశ్వశాంతి మహాగణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. భక్తుల జై జై ధ్వానాలు, జై బోలో గణేష్ మహారాజుకి జై, బై బై గణేష అంటూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఇప్పటి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మందకూడిగా వచ్చిన గణేష్లు నిమజ్జనానికి ఇక సాయంకాలం 4 గంటల తర్వాత పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఇక దాదాపు సరూర్ నగర్ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు కూడా పెద్ద ఎత్తున విగ్రహాలను ఇక్కడికి తీసుకొస్తుంటారు. ప్రస్తుతం మనం సరూర్ నగర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాం. ఇది దాదాపు 100 ఎకరాల చెరువుకు సంబంధించింది. ఒకప్పటి తాగునీటి చెరువు ఇప్పుడు ప్రస్తుతము ఇది కలుషితమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల నుంచి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం. అటు వచ్చే భక్తులు కావచ్చు, అదేవిధంగా విగ్రహాల తరలింపుకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు ముందుకు పోతున్నారు. మరోవైపు ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 24 అవర్స్ గణేష్ నిమజ్జనాలు జరిగి పూర్తయ్యే వరకు కూడా ఇందులో గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న వెంటనే వీళ్ళు అప్రమత్తమై వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదా ఎవరైనా బార్డర్కి వచ్చినప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ టీము, మరోవైపు ఫైర్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఇందులోనే గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. ఇక వాళ్ళది ఎట్లా ఉంటుంది, ఏంది వాళ్ళ వర్క్, ఒకసారి మనతో పాటు మాట్లాడేందుకు అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, జనరల్గా ఈ నీళ్ళలో తిరగాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ మీరు గణేష్ నిమజ్జన యాత్రను దృష్టిలో పెట్టుకొని తిరుగుతూనే ఉండాలి, ఎట్లా ఉంటుంది మరి? ఇబ్బంది అయినా కానీ ప్రజల కోసం చాలా కష్టపడాలి, మా డ్యూటీ అదే కాబట్టి. నేను ఈ లోకల్ ఫైర్ ఆఫీసర్ అయితే ఎల్బీనగర్ మా రీసెంట్గా ఇక్కడ మా నియర్ బైలో ఉన్న దాదాపు 12 చెరువులలో మా సిబ్బంది గస్తీ కాస్తుంది. గత 9 రోజుల్లో కూడా పకడ్బందీగా ప్రతి మండపాన్ని విజిట్ చేయడం కానీ, ప్రతి దగ్గర మండపాలు ఈ లాస్ట్ టైం మనం అబ్జర్వ్ చేసినట్టయితే దిల్సుఖ్నగర్లో ఒక ఫైర్ అయింది మండపంలో. కాబట్టి మన అదృష్టవశాత్తు అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. ఈ సంవత్సరం అటువంటి నష్టాలు ఏమీ జరగకూడదనే ఉద్దేశంతో మా సిబ్బందిని కానీ, మా ఫైర్ ఫైటర్స్ని కానీ ప్రతి ఒక్కరిని ప్రతి మండపాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్న అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం కానీ, ప్రతిరోజు మండపాలను చేయడం వల్ల అదృష్టవశాత్తు ఈసారి ఎక్కడ ఫైర్ జరగలేదు. ఏ మండపంలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. దీనికి సంతోషిస్తున్నాము. ఇంకొకటి జరిగే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఉన్న అధికారులు కానీ, సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి పకడ్బందీగా ఖచ్చితమైన నిర్ణీత సమయంలో వాళ్ళు ఎఫిషియెంట్గా వర్క్ చేయడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఆటంకాలు ఏర్పడకుండా గణేష్ నిమజ్జనానికి చాలా వీలు పడుతుంది. మీరు అన్నట్టు ఇక్కడ ఉన్న వాతావరణంలో ఈ మూసీలో ఇక్కడ చేయాలి అంటే కొంచెం స్మెల్ ఉంటుంది, కొంచెం హెడ్ఏక్ ఉంటుంది. కానీ మేము చేసే చిన్న నిర్లక్ష్యం కూడా ఒక ప్రాణ నష్టం తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టాలు జరగకూడదనే ఉద్దేశంతో మాకు కొంచెం ఇబ్బంది అయినా సరే కానీ ప్రజలకు మంచి జరగనే ఉద్దేశంతో వాళ్ళ ప్రాణ రక్షణ మా ప్రథమ కర్తవ్యం కాబట్టి చాలా కొంచెం కేర్ తీసుకొని, ఇంకోటి మా మోటో ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అనే చిన్న మోటోతోని ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి సిబ్బంది చాలా ఉత్సాహంతో ఉన్నారు. మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. గత 9 రోజుల్లో కూడా ఇటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలలో, గణేష్ నవరాత్రి ఉత్సవాలలో చాలా ఉత్సాహంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు మా సిబ్బంది. మీకు జనరల్గా ఇంట్లో అంటే ట్రైనింగ్ ఎట్లుంటుంది? ట్రైనింగ్ అంటే మాకు ఇంతకుముందుకు మామూలుగా ఫైర్ సర్వీస్ అనేది ఎస్డీఆర్ఎఫ్లో మెర్జ్ అయినప్పటి నుంచి మాకు నాగ్పూర్, ఒరిస్సా ఇట్లా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతో ట్రైనింగ్ కోఆర్డినేట్ చేసుకుని ఎనీ ఎమర్జెన్సీ సర్వీస్, ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్లో ఉన్నప్పుడు మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఎటువంటి డిజాస్టర్ మొన్న మెదక్లో కానీ, కామారెడ్డిలో కానీ వరదలు వచ్చినప్పుడు అక్కడ కూడా మేము వెళ్ళి వర్క్ చేసాము. ప్రతి డిజాస్టర్కైనా ఏ దానికైనా ఎస్డీఆర్ఎఫ్ టీంతో ఎన్డీఆర్ఎఫ్ టీంతో కోఆర్డినేషన్గా మేము ఎస్డీఆర్ఎఫ్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి మేము పనిచేస్తుంటున్నాం. జనరల్గా దీన్ని నడపాలంటే ట్రైనింగ్ ఉంటుందా, ఎట్లుంటుంది? ఒకవేళ రిస్క్ ఏమన్నా ఉంటుందా? ట్రైనింగ్ ఉంటుంది సార్, రిస్క్ ఏముండదు సార్. ట్రైనింగ్ తీసుకుంటే రిస్క్ ఏముండదు. ఖచ్చితంగా అందరం ట్రైనింగ్ చేసి ఉంటాం సార్ మేము, ఎస్డీఆర్ఎఫ్ టీం. సో ఇక్కడ తిరుగుతూ ఉంటారు, మీకు ఎక్కడ ఎంత లోతుంది ఏంది అన్నీ కూడా ఎట్లా మీకు లోతుపాతలు ఎట్లా తెలుస్తూ ఉంటాయి? లోతు అంటే ముందే తెలుసుకుంటాం సార్. కొంచెము ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగి తెలుసుకుంటాము. మామూలుగా రెగ్యులర్గా డ్యూటీస్ పడుతుంటాయి కాబట్టి మాకు ఐడియా ఉంటుంది సార్ అంతా. వేలాది విగ్రహాలను ఇక్కడికి తీసుకొచ్చి దాదాపు 30 కిలోమీటర్ల వరకు కూడా ఉన్న విగ్రహాలన్నిటిని కూడా ఇందులో నిమజ్జనం చేస్తూ ఉంటారు ఈ చెరువులో. అందుకు ఎప్పటికప్పుడు అధికారులు కూడా ఇందులో వేసిన విగ్రహాలను లోపలికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక వాహనాలను కూడా ఉపయోగిస్తుంటారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు భారీ లైటింగ్స్ ఏర్పాటు చేశారు, భారీ క్రెయిన్లను ఏర్పాటు చేశారు. విగ్రహాల సైజును బట్టి క్రెయిన్లను కేటాయిస్తూ వాళ్ళంతా కూడా నిమజ్జనానికి విగ్రహాలను పంపిస్తున్నారు. ఇక ప్రస్తుతం మనం ఒకసారి వ్యూ చూడవచ్చు, ఒక అందమైన వ్యూ అని చెప్పుకోవచ్చు. సరూర్ నగర్ ట్యాంక్ బండ్ పైన అందరూ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా
ఒక హైదరాబాద్ నుంచే కాదు వివిధ జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ గణేష్ నిమజ్జన యాత్రను చూస్తూ ఉంటారు. దాంతో పెద్ద ఎత్తున కోలాహలంగా కనిపిస్తుంది. ఫైర్ సిబ్బంది ఎప్పటికప్పుడు లోపల గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ గణేష్ నిమజ్జన మొత్తం పూర్తయ్యే వరకు ఈ 9 రోజుల పాటు కూడా ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ టీం అదేవిధంగా ఫైర్ సిబ్బంది 24/7 ఇందులో గస్తీ నిర్వహిస్తూనే ఉంటారు. ఒక టీం కాకపోతే ఒక టీం షిఫ్టుల వైజ్గా వాళ్ళంతా కూడా విధి నిర్వహణలో ఉంటారు. మరోవైపు మండపాలకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటూ వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు ఫైర్ సిబ్బందితో మనం జర్నీ చేస్తున్నాం. సరూర్ నగర్ చెరువులో లోపల ఈ చెరువుకు సంబంధించి వాళ్ళ వర్క్ ఎట్లుంటుంది ఏంది మనతో పాటు మాట్లాడేందుకు ఫైర్ ఆఫీసర్స్ ఉన్నారు. సార్, జనరల్గా ఇలా తిరగాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో మీరు 24/7 తిరుగుతూ ఉంటారు, ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? కొంచెం కష్టమే అనగానే ఇష్టంగా చేస్తున్నాము ప్రజల కోసం కాబట్టి. మా డ్యూటీ మా కర్తవ్యం కాబట్టి విధి నిర్వహణలో ఎంత కష్టమైనా సరే మేము దాన్ని బేర్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ విగ్రహాల నిమజ్జనానికి వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా జరుగుతుంది అధికారులందరి సమన్వయంతో. ఇక్కడ ఉన్న ఇప్పుడు ఫైర్ సిబ్బంది కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇంకా టూరిజం వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రీసెంట్గా ఎస్డీఆర్ఎఫ్ గురించి కానీ ఎన్డీఆర్ఎఫ్ గురించి చెప్తే మీరు చూసుకున్నట్లయితే ఈ కామారెడ్డిలో కానీ మన మెదక్ కానీ 2200 మందిని సేవ్ చేయడం జరిగింది వరదల్లో. ఈ ఎస్డీఆర్ఎఫ్ ఫార్మేషన్ రీసెంట్ 2 years బ్యాక్లో ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్లో ఎస్డీఆర్ఎఫ్ ఫామ్ చేయడం జరిగింది. ఈ ఎస్డీఆర్ఎఫ్ అఫీషియల్స్ కానీ వీళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఇచ్చేసి దేశవ్యాప్తంగా వీళ్ళకి బ్యాచ్లుగా పంపించి ప్రతి ఒక్కరిని ట్రైన్ చేసేసి ఇటువంటి రెస్క్యూ సమయాలలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగొద్దు అనే ఉద్దేశంతో ఎస్డీఆర్ఎఫ్ని మనము ఫామ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సరునార్ చెరువులో చెప్పుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న దాదాపు ఒక 20 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ప్రతి విగ్రహం కూడా ఇక్కడ రావడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తారు. ఇంకొకటి మా జ్యూరిడిక్షన్లో దాదాపు ఒక 12 చెరువులు ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రతి చెరువులో కానీ మా ఫైర్ సిబ్బంది, రెస్క్యూ పార్టీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎల్లవేళలా గస్తీ కాస్తూ ఉన్నారు. జనరల్గా మీరు గస్తీ నిర్వహిస్తూ ఉంటారు, ఎవరిని కూడా లోపలికి రాకుండా అప్రమత్తం చేస్తారు, ఒకవేళ ఎవరైనా అయితే రిస్క్ చేస్తారు. కానీ మీకు కూడా రిస్క్ ఉంటుంది. సో మీకు ఎట్లాంటి సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటూ ఉంటారు? అంటే మా దగ్గర ఉన్న సిబ్బంది ముందుగా ఇక్కడ రెస్క్యూకి వచ్చే ముందుగానే వీళ్ళు ప్రతి ఒక్కరు వెల్ ట్రైన్డ్గా ఉంటారు. వీళ్ళు ముందుగా బేసిక్ ట్రైన్, తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ ఎస్డీఆర్ఎఫ్ ట్రైనింగ్ తీసుకొని వీళ్ళు ఇన్ కేసు ఎవరైనా ఈ లేక్స్లో కానీ పడిపోయినప్పుడు వాళ్ళని ఎట్లా సేవ్ చేయాలి, సిపిఆర్ మెథడ్స్ ఎట్లా చేయాలి, ఇన్ కేసు ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఎటువంటి అవేర్నెస్ కలిగించాలి అనే ఉద్దేశం కూడా గత 9 రోజులుగా ప్రతి మండపాల దగ్గర వెళ్ళేసి ఎటువంటి ఫైర్ జరగకుండా కానీ వాళ్ళకి ప్రికాషన్స్ కానీ అవేర్నెస్ కానీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సార్, మీరు జనరల్గా తిరుగుతూ ఉంటారు, కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది వాటర్లో. ఏమన్నా తలనొప్పి కానీ జ్వరం కానీ అట్లాంటివి ఉంటాయా, లేకపోతే మీరు సరే అలవాటు అయిపోయి తిరుగుతూ ఉన్నారా? ఉంటాయి, అలాగే ఉంటాయి. బట్ దాన్ని బేర్ చేసుకుంటూ పబ్లిక్ కోసం ఇవన్నీ చేయాలి కాబట్టి మాకు ప్రజలే ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎవరైనా పడిపోయినప్పుడు వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలనేది మాకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ద్వారా మేము ఇక్కడ ఎవరైనా పడిపోయినప్పుడు కానీ వాళ్ళని రెస్క్యూ చేసి అలా తీసుకున్నాం. ఫస్ట్ అలాంటి కాక ఉండనే అక్కడ మా ఫైర్ సిబ్బంది అక్కడ ఉంటారు. ఫైర్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ ఉండి లోపలికి రాకుండా ఓన్లీ విగ్రహాలనే లోపలికి వచ్చే విధంగా అక్కడ మనకు బార్కేడ్లు కానీ అధికారుల సమన్వయంతో బార్కేడ్లు కానీ ఏర్పాటు చేసి ఓన్లీ విగ్రహాలే వచ్చే విధంగా ఇక్కడికి క్రేన్ల ద్వారా వచ్చే విధంగా చూసుకుంటున్నారు. జనరల్గా మీకు ఇది నడిపేటప్పుడు కూడా కొంత రిస్కే ఉంటుంది కదా, ఎట్లా దీని మీద ట్రైనింగ్ ఎట్లుంటుంది మీకు? అంటే ట్రైనింగ్ అంటే ఇంతకుముందుకు మాకు ఈ బోటు మా డిపార్ట్మెంట్లో లేకుండే, ఈ బోట్ ఎప్పుడైతే ఎస్డీఆర్ఎఫ్ అని ఎన్డీఆర్ఎఫ్ ట్రైనింగ్స్ వచ్చినాయో బోట్ ట్రైనింగ్ మాకు అఫీషియల్గా బోట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఫస్ట్ మాకు 10 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి మొత్తానికి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్విప్డ్ అనుకున్న తర్వాతనే మమ్మల్ని ఈ లేక్లోకి పంపిస్తారు. ఎవరైతే ఈ రెస్క్యూ ఎవరైనా చెరువులో పడ్డప్పుడు కానీ ఇంకెక్కడైనా పడ్డప్పుడు కానీ అప్పుడు బోట్లు తీసుకొని మనం రెస్క్యూ చేస్తుంటాం మేము. సో ఇప్పుడు మీరు 24/7 తిరుగుతూ ఉంటారు, ఇక్కడ ఏమైనా రిస్క్ చేసే టైంలో ఎవరైనా మీకు ఎట్లా కాపాడిరా, లేకపోతే ఎట్లా ఉండేది? ఇక్కడ అంటే ఇప్పుడు రైట్ నౌ మేము మాకు ఇక్కడైతే సరునార్ చెరువులో ఎవరు వాళ్ళలేదు. రీసెంట్గా మేము మెదక్ వెళ్ళాము, మెదక్ బూరుగుపల్లిలో 2 డెడ్ బాడీస్ రెక్టిఫై చేసాము. రీసెంట్గా మళ్ళీ మా టీం ఒకటి ఎస్డీఆర్ఎఫ్ టీం రంగారెడ్డి టీము హిమాయత్ సాగర్లో ఒక డెడ్ బాడీ తీశారు. రీసెంట్గా ఒక అందులో దూకి చనిపోతే మొన్న ఒక 4 days బ్యాక్ అందులో నుంచి ఒకరిని తీశారు అందులో నుంచి. సో వీళ్ళ వర్క్ చాలా రిస్క్ వర్క్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇందులో గస్తీ నిర్వహించడమే కాదు, అవసరం అయితే దీంట్లోకి దిగి ఆ డెడ్ బాడీలను కూడా తీయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో ఇక్కడ మాత్రం అట్లాంటి పరిస్థితి ఉండదు. ఎవరిని కూడా లోపలికి రాకుండా వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని అప్రమత్తం చేస్తుంటారు. బారికేడ్స్ ఏర్పాటు చేస్తారు. ఆ బారికేడ్స్ లోపలికి కనుక వస్తే వెంటనే వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా ఏదైనా మేజర్గా వరదలు కావచ్చు, లేకపోతే ఏదైనా అనుకోని ప్రకృతి వైపరీత్యంకు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చినప్పుడు మాత్రం ఈ టీం వాళ్లకు ప్రజలకు అండగా ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అదే
వరకు ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ గణేష్ నిమజ్జన యాత్రలో కూడా ఫైర్ సిబ్బంది చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ఇక్కడ తిరగాలంటే కొంత రిస్క్తో కూడుకున్నది. ఉదయం పూట ఓకే, కానీ నైట్ టైంలో కూడా ఖచ్చితంగా తిరుగుతూ ఉండాలి. ఈ వాటర్లో అప్పుడప్పుడు ఏదైతే వీళ్ళు నడుపుతున్న బోట్ ఉంటుందో బోటుకు ఫ్యాన్కు సంబంధించి కూడా అప్పుడప్పుడు స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ వీళ్ళు ముందుకు పోతూ ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ నిమజ్జన యాత్రని సంబంధించి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇక రేపు నైట్ కల్లా కూడా ఈ నిమజ్జనాలు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఇది సరూర్ నగర్ ట్యాంక్ బండ్ నిమజ్జన యాత్రకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, సరూర్ నగర్.